చోట కనీసం నేనే ఒక 4-5 మీటింగ్లు ఇక్కడ అటెండ్ చేసి ఉంటా. ఆ మీటింగ్లకు తన సారథ్యంలో నడిపినటువంటి పెద్దలు నాకు అన్నతో సమానం, ఎర్ర సత్యనారాయణ గారు. తర్వాత అనేక ఉద్యమాలు, ఏ ఉద్యమం అని చెప్పాలని అర్థం కాదు కానీ ప్రతి ఉద్యమంలో ముందస్తులో ఉండి నడిపినటువంటి వ్యక్తి శంకరన్న గారు. నేను ఎందుకన్నానంటే ఇవి పోయిన ఆదివారం 5 రోజుల కింద పాండు యాదవ్ నాతో మాట్లాడుతున్నప్పుడు నిజామాబాద్కి వచ్చాడు. అక్కడ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు, సార్ మనం చాలా రోజులైంది, ఒక్కసారి బీసీ కులాల ఐక్యవేదికతో ఒక మీటింగ్ ఏర్పాటు చేద్దాం, మీరు రావాలి అంటాడు. అంటే నేనన్నా బీసీలకు రిజర్వేషన్లు 42% పెంచుతామన్నారు ఒక పార్టీ, ఇంకో పార్టీ బీసీని ముఖ్యమంత్రి చేస్తామన్నది ఒక పార్టీ. ఈ 2 పార్టీల మధ్య జరిగినటువంటి కొట్లాటలో, పోరాటంలో, ఆరాటంలో, ఎలక్షన్లల్లో సరే రిజర్వేషన్లు ఇస్తానన్న పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇంకా మన మీటింగ్లు అవసరం ఉన్నాయా అని అడిగినట్టు. లేదు సార్ తప్పకుండా అవసరమే అని అంటే, లేదు సార్ ఈ మీటింగ్ అవసరం ఉన్నది అని పాండు యాదవ్ చెప్తుండే. అంటే ఒక పార్టీ విస్తృతంగా ప్రచారం కల్పించి ఘంటాపదంగా చెప్పి ఆయా స్థానాల్లో ఉన్నటువంటి దేవుళ్ళ సాక్షిగా, ఆయా స్థానాల్లో ఉన్నటువంటి ప్రకృతి సాక్షిగా వాగ్దానం చేసినటువంటి ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 9-10 నెలలకి మళ్ళీ ఒక రాజకీయ సమాలోచన బీసీ సమస్యల మీద అవసరం వచ్చింది. ఈ అవసరానికి కారణం ఎవరు మరి? ఈ సమాలోచన చేయాల్సినటువంటి అవసరం ఈరోజు ఉన్నదా మరి అనేది ఆయన సంధించినటువంటి ప్రధానమైన ప్రశ్న. నేను ఆయనకు అడిగిన, ఆయన ఒకటే చెప్తూ వచ్చాడు, రీసెంట్ జరిగినటువంటి పరిణామాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బీసీ సమాజానికి వ్యతిరేకంగా పోతున్నాయి సార్, తప్పకుండా ఒకసారి కలుసుకుందాం మరి అంటుందని అంటుండే. అప్పుడు కూడా చెప్పిన ఆయనకి, ఏ సమావేశం పెట్టినా కూడా ఒక క్లోజ్డ్ హాల్లో 20-40 మంది కంటే ఎక్కువ పిలవద్దు అని చెప్పినుంటే. ఎందుకు అని అడిగండి ఆయన. చాలామంది ఎక్కువైపోతే స్థిరమైన చర్చ జరగదు. ఒక స్థిరమైనటువంటి చర్చ జరగాలన్నా, ఒక పటిష్టవంతమైన చర్చ జరగాలైనా, ఒక దృఢమైన అభిప్రాయానికి మనం రావాలనుకుంటే కూడా ఒక మితమైన సంఖ్యలో, పరిమిత స్థాయిలో పటిష్టవంతమైనటువంటి చర్చ జరిగితేనే అది సాధ్యమవుతుంది అని అనుకున్నాం. సరే సార్ అట్లనే చేద్దామన్నాడు. చేద్దామంటే నేను ఆయనకు ఒక సూచన ఆ రోజు కూడా చేసిన, ఆ సూచన ఆయన తూచా తప్పకుండా పాటించినట్టున్నాడు. నేను చూసినంత మట్టుకు ఈ బీసీ ఉద్యమాల్లో, నేను అటెండ్ చేసినటువంటి ఈ బీసీ ఉద్యమాలలో ప్రధానంగా నాకు కనబడుతున్నటువంటి వ్యక్తులు నాకు 3 ఆ రోజు నుంచి కనబడుతూ వచ్చారు. చాలా కాలం నుంచి బీసీలకు రాజ్యాధికారం కావాలని చెప్పి సాధికారిక వేదిక ద్వారా డాక్టర్ వినయ్ కుమార్ గారు పనిచేస్తూ ఉన్నారు. బీసీ సంక్షేమ సంఘం నుంచి ఎర్ర సత్యనారాయణ గారు పనిచేస్తున్నారు. అనేక సంఘాల వేదికలుగా శంకర్ గారు పనిచేస్తున్నారు. కాబట్టి ఆ 3 పిలవాలి తప్పకుండా అని చెప్పి నన్ను అరుచు కోరని కూడా. సరే సార్ పిలుద్దామన్నారు. అందరము పిలిచినాం, కలుసుకున్నాం. ఈరోజు కలుసుకున్న తర్వాత ఇప్పటివరకు అందరూ మాట్లాడారు. చాలాసేపు నుంచి ప్రసంగం జరుగుతూ ఉండేది. కానీ ఒక పటిష్టమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి నేను ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, నేను రిజర్వేషన్ల గురించి మాట్లాడదలుచుకోలే, కులగణన గురించి కూడా నేను మాట్లాడదలుచుకోలే. ప్రభుత్వాలు లేకుంటే రాజకీయ పార్టీలు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా వాళ్ళకంటే ఒక విధులు విధానాలు ఉంటాయి. కాబట్టి కొంతకాలం రాజకీయాల్లో స్థిరంగా ఉండాలి. కాబట్టి మళ్ళీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి ఏదో రకమైనటువంటి గోల్మాల్ వ్యవస్థని మనం నిర్మాణం చేసుకోవాలి. కాబట్టి అందులో భాగంగా కులగణన అంటారు, రిజర్వేషన్లు పెంచుతామంటారు, ఇంకేదేదో మాటలు చెప్తుంటారు, కులానికి ఒక కార్పొరేషన్ అంటారు, ఏదైనా అంటారు. అవన్నీ ఒక ఎత్తు. కానీ ఒకటి సూటిగా మనం ఆలోచిద్దాం. కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసిన, బీసీలకు రిజర్వేషన్ 42 కాదు 62 చేసిన,
లేకపోతే ఇంకో వ్యవస్థ నిర్మాణాలను చేసిన అత్యున్నత స్థాయిలో కనుక బీసీ వ్యక్తి లేకపోతే వీటికి పరమార్థం ఎక్కడుంటుంది? ఈ చేసిన విషయాలన్నిటికీ కూడా ఒక సార్థకత జరగాలనుకుంటే ఇక్కడ మాత్రం తప్పనిసరిగా నడిపే సారథ్యం సీట్లో ఉండేటువంటి వ్యక్తి బీసీ వ్యక్తి అయి ఉండాలి. బీసీ వ్యక్తి చేతుల్లోకి కనుక అధికారం రాకపోతే, బీసీ వ్యక్తి కనుక ఒక ప్రభుత్వాన్ని నడపలేకపోతే మనం ఎన్ని పోరాటాలు చేసినా అవి అంత సమర్థవంతంగా ఉండకపోవచ్చు. సమర్థవంతంగా నడిపించగలిసిన నాయకత్వం కూడా మనకు అవసరం ఉంటుంది. ఎన్ని రకాలుగా చేసినప్పటికీ కూడా రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి ఉన్నత వర్గాలు కానీ ఉన్నత వ్యక్తులు కానీ ఎప్పటికప్పుడు చేరికలు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. వాళ్ళు సక్సీడ్ అవుతూనే ఉన్నారు. ఇది మనకు చరిత్ర ఇచ్చినటువంటి నిదర్శనం మనకిది. అయితే చాలా చోట్ల చాలామందితో మాట్లాడుతున్నప్పుడు కూడా బీసీలలో ఐక్యత ఎక్కది అని మాట్లాడుతూ ఉంటారు. ఒక విషయం మాట్లాడుకోవాలి మనం ఎప్పుడు కూడా, ఐక్యత అనేది మనకుగా మనము బయటికి చెప్పుకుంటే లాభం ఎక్కడొస్తుంది? మనలో ఐక్యత లేదని మనం చెప్పుకోవడం వల్ల మన పరువు మనమే తీసుకోగలుగుతున్నాం ఇక్కడ. అయితే దీనికి ఒక విరుగుడు మనం ఆలోచించుకోవాలి. ఎంతమంది ఉన్నా మన వాళ్ళే, రాకపోయినా మన వాళ్ళే. మనలో మనము విస్తృతమైనటువంటి భావజాలాన్ని మనం నింపుకోగలగాలి. చాలామందికి తెలుసు, అందరూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి అంటే తెలంగాణ లేకపోవచ్చు, ఏదో కొందరు తప్ప. జయశంకర్ సార్తో నాకు కొంత సాహిత్యం ఉండేది. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు చాలా విషయాలు చెప్పేవాడు. కేసీఆర్ పార్టీ పెట్టిన తర్వాత జయశంకర్ సార్తో ఒకసారి మాట్లాడుతున్నప్పుడు ఆయన సార్ ఒకసారి చెప్పాడు, మనము ఏదైతే భావజాలం ఇన్నాళ్ళు చేసినామో ఆ భావజాలంతో తెలంగాణ వాదులు 1000 మంది పోగైతే ఆ 1000 మందితోటే పునాదులుగా నిర్మించుకొని ఈయన పార్టీ పెట్టగలిగిండు, ఈరోజు ఉద్యమాన్ని నడుపుతున్నాడు అని చెప్పి. ఈరోజు మనం చేయాల్సింది కూడా అదే. భావజాల వ్యాప్తి ఎంత దాకైతే జరగదో, నిండు ప్రభావం ఉన్నటువంటి భావజాల వ్యక్తులు బీసీల్లో అయితే తయారవుతారో అప్పుడు అది ఒక రాజకీయ పార్టీకి పునాదిగా మారుతుంది. ఆ పునాది మనం ఇంకా 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 కూడా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే ఇక్కడ ఒక 2 విషయాలు మనం గమనించుకోవాలి. మనందరికీ తెలుసు, 48లో హైదరాబాద్ స్టేట్ నిజాం నుంచి బయటపడ్డది. నేను ఎందుకంటున్నాను ఈ మాట, 48లో హైదరాబాద్ స్టేట్ బయటకు వచ్చినప్పుడు ఏర్పడ్డప్పుడు దీనికి ఒక పాలకుడు ఉండేవాడు. అతను జేఎన్ చౌదరి, మిలిటరీ రూలర్ అనుకుందాం కొద్దిసేపటికి. ఆయన ఎక్కడ అస్సామీ అతను. దాని తర్వాత వెల్లోడి ఉండేవాడు, ఎంకే వెల్లోడి. ఆయన ఎక్కడ తను ఈజ్ కేరళ, అఫ్కోర్స్ తమిళనాడు క్యాడర్లో పనిచేశాడు. ఆ తర్వాత 52లో ప్రజాస్వామ్యపరంగా ఎన్నికల ప్రక్రియలోకి మన తెలుగు వాళ్ళు ప్రవేశించినప్పుడు, హైదరాబాద్ రాష్ట్రానికి తెలుగు వాళ్ళు ప్రవేశించినప్పుడు, ఈ ఎన్నికలు జరిగినప్పుడు మనకు ముఖ్యమంత్రి వచ్చాడు బూరుగుల రామకృష్ణారావు. అది కాంగ్రెస్ పార్టీ. తర్వాత 57లో విలీనమైన ఆంధ్రప్రదేశ్కి ఏర్పడ్డాం. తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎన్నికలు జరుగుతూ వచ్చినాయి. ఇన్నిసార్లు ఎన్నికలు జరుగుతూ వచ్చినప్పుడు ప్రతిసారి ఎమ్మెల్యేలు ఎన్నుకోబడుతున్నారు, ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. కనీసం ఈ రోజు వరకు 72 సంవత్సరాలు అయింది అనుకుంటా. 52 నుంచి మనం తీసుకుంటే ఇన్ని సంవత్సరాలల్లా 40-41 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించింది. ఒక్కడన్నా బీసీకి సారథ్యం చేయడానికి అవకాశం ఇచ్చిర్రా? నేను ఎందుకంటున్నా అంటే ఈ చరిత్ర మనకు తెలియదని కాదు, దీన్ని ఇట్లా విశ్లేషించుకోండి ఒకసారి. మనం కాంగ్రెస్ పార్టీ 40-41 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ను పరిపాలిస్తే ఒక్కసారైనా బీసీకి అవకాశం ఇచ్చిందా? 16 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ పరిపాలిస్తే ఒక్కసారైనా అవకాశం ఇచ్చిందా? 10 ఏళ్ళు తెలంగాణను టీఆర్ఎస్ పరిపాలిస్తే ఒక్క బీసీ కన్నా అవకాశం ఇచ్చిందా? మొత్తం ఈ కాలం అంతా కూడా బీసీలను తన కింద అనగదొక్కి పెట్టినటువంటి రాజకీయ వ్యవస్థను ఈ ఏళ్ళంతా కూడా నిర్మాణం చేసింది. మరి ఇటువంటి రాజకీయ పార్టీల నుంచి మనం ఏం ఆశిస్తామని?
స్పష్టంగా ఈరోజు ఈ సమావేశంలో నేను చెప్పదలుచుకున్న ఒకటి, 42 సంవత్సరాలు అధికారాన్ని తన చేతుల్లో ఉంచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల మొదటి విలన్ అవుతుంది. ఇది అందరం అంగీకరించాల్సిందే. కొంతమందికి దీనికి వేరే ఆలోచన ఉండొచ్చు, కానీ అత్యధిక కాలం పరిపాలించింది అది జాతీయ పార్టీ. ఎవరినైనా ముఖ్యమంత్రిగా పెట్టవచ్చు, కానీ ఒక్క బీసీని పెట్టడానికి వాళ్ళకి ధైర్యం సరిపోలే. వాళ్ళకి ఆలోచన రాలేదా మరి? పెట్టడానికి ఇష్టం లేదా మరి? అటువంటి ఇష్టం లేని పార్టీ మనకు మొదటి విలన్ అవుతుంది. ఆ పార్టీని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం కూడా మనకు ఉన్నది ఈరోజు. తర్వాత వచ్చిన రాజకీయ పార్టీలు, స్థానిక పార్టీలు, అవి లోకల్గా ఉండే పార్టీలు, అవి ఎట్లా కుటుంబం మీద నడుస్తూ ఉంటాయి. ఏ నాయకుడైతే పార్టీ పెడతాడో ఆ పార్టీ అధ్యక్షులే వాళ్ళే ముఖ్యమంత్రులు అవుతాడు. అక్కడ మనకు అవసరం లేకపోవచ్చు, కానీ వాళ్ళు కూడా తలుచుకుంటే బీసీని చేయొచ్చు, కానీ చేయడానికి ఇష్టపడతలేరు. వీళ్ళంతా కూడా బీసీల పట్ల మనకు చూపించినటువంటి ప్రేమ అనుకుందామా, లేకుంటే ఇంకేమనుకుందాం దీన్ని. మరి దీన్ని మనం వ్యతిరేకించాలి కదా. మనం ఇప్పుడు ఈ వ్యతిరేకించాలంటే మనం ఏ రకమైనటువంటి పోరాటం చేయాలి? మరి ఏం పోరాటం చేస్తాం మనం ఈరోజు నేను ఇక్కడికి వచ్చిన, కానీ నాకు నిజామాబాద్లో నాకు మిత్రుడే, నేను కాంగ్రెస్ వ్యక్తిని కాదని నేను అనలేము, మిత్రుడే మహేష్ కుమార్ గౌడ్ ఇవాళ పీసీసీ ప్రెసిడెంట్గా అయ్యింది. ఆయనకు భారీగా సన్మానం జరుగుతుంది ఇవాళ. కానీ పాండు యాదవ్కి పిలిచినప్పుడు ఇది ముఖ్యం అనుకున్నాను నేను ఈరోజు, కాబట్టి వచ్చిన. సరే, అక్కడ కూడా పోవచ్చు, అక్కడ కూడా కలవచ్చు, కానీ మహేష్ కుమార్ని ఇంకెప్పుడైనా కలవచ్చు నేను, అది పెద్ద విషయం కాదు. కానీ కూడా ఒక పథకానికో, ఒక ఉద్యమానికో, ఒక పోరాటానికో, ఒక ఆరాటానికో ఒక రూపకల్పన చేద్దాం అనుకున్నప్పుడు నాకు దానికంటే ఇదే ముఖ్యం అనుకున్నది నేను ఇక్కడ. కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది. అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి తన పరిధిలో తన మనసులో ఉన్నటువంటి ఆలోచనకు ప్రాధాన్యతను ఇవ్వగలుగుతాడో, తన మనసులో ఉన్నటువంటి అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెప్పగలిగి దాని ఉద్యమ రూపంలో మలచగలుగుతామో అప్పుడే మనం ఒక పోరాటం చేయగలుగుతాం. అప్పటిదాకా చేయలేం మనం. సో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో 10 ఏళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలో ఉన్నది మనకందరికీ కూడా. ఆశించినాం మనం ఏదో జరిగిపోతుందని, కానీ జరగదు అనేది నాకుండే అభిప్రాయం. మీకు విభిన్నమైన అభిప్రాయం ఉండొచ్చు. నాకు ఒక అలవాటు ఉంది, నాకంటే ముందు ఎవరు ప్రసంగించినా కూడా వాళ్ళు ఏది చెప్పినా కూడా దాన్ని విమర్శించేది నేను అలవాటు నాకు లేదు. అది వాళ్ళ అభిప్రాయం, ఇది నాకుండే అభిప్రాయం. కాబట్టి మనకుండేటటువంటి పరిధిని మతం చేసుకోగలిగితే, మనకుండేటటువంటి పరిధిని మనం విస్తృతం చేసుకోగలిగితే అది మనం చేయగలుగుతాం. అయితే ఏది చేయాలన్నా రాజకీయపరమైనటువంటి అధికారాన్ని మనం చేర్చుకోలేకపోతే, అందులో అత్యున్నత స్థానాన్ని మనం కైవసం చేసుకోలేకపోతే మనం ఏమీ సాధించలేము. నాకు వినయ్ సార్ అప్పుడప్పుడు చెప్తుండేవాడు, వడ్డించేటోడు మన ఎక్కడ ఉన్న మనవుడు కనుక అయితే మనం ఎక్కడ కూర్చున్నా మనకు వస్తుందని చెప్పి. ఆ వడ్డించేటోడే మనకు కావాలి. ఇప్పుడు ఆ వడ్డించే స్థానానికి మనం ఎట్లా పోదాం? మరి దానికి ప్రజా పోరాటాలు చేద్దామా, ఇంకే ఉద్యమాలు చేద్దాం? కానీ ఒకటి గుర్తుపెట్టుకుందాం, స్వాతంత్ర ఉద్యమం తీసుకున్నా, తెలంగాణ ఉద్యమం తీసుకున్నా, బీసీ ఉద్యమం తీసుకున్నా, కేవలం ప్రజా పోరాటాలతోటో ప్రజా ఉద్యమాలతోటో ఒక సమస్యని మనం పూర్తిగా సాధించలేదు. దాంట్లో రాజకీయాన్ని మిళితం చేయబడింది. దేశానికి స్వాతంత్ర పోరాటం తీసుకున్నా ఒకవైపు ఉద్యమం చేస్తూనే అప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో పోటీ చేస్తూ, ఆ ఎన్నికలు గెలుపోవడంలో చూస్తూ దాన్ని రాజకీయాలకు మిళితం చేసుకుంటూ దాన్ని ఉద్యమాన్ని వైపు నడిపారు. మన తెలంగాణ కూడా అంతే. తెలంగాణ సాధించుకోవడానికి రకరకాల పార్టీలు ముందుకు వచ్చినాయి. అవి ఎన్ని పార్టీలు శంకరన్న బాగా తెలుసు. ఇంకా అన్ని పార్టీలు పోయినాయి, ఎక్కడో ఒక చోట అరకోవటం మిగిలిన ఉండే. కానీ ఒక రాజకీయ పార్టీ వచ్చి ఉద్యమాన్ని రాజకీయాలకు మిళితం చేసిన తర్వాత యావత్ తెలంగాణ సమాజాన్ని తన వైపు తిప్పుకోగలిగింది ఆ రాజకీయ ఉద్యమం. అటువంటి రాజకీయ ఉద్యమాన్ని మనం నిర్మించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి రాజకీయ ఉద్యమం అంటే ఈరోజు మాటలు కాదు, చాలా అద్భుతమైనటువంటి విషయం అది.
మరి రాజకీయ ఉద్యమం నిర్మించాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు దానివైపు ఆలోచించాలి మనం. నేను తక్కువ మందిని పిలవమని చెప్పింది కూడా ఇందుకోసమే. కూలంకుషంగా ఆలోచిద్దాం. ఎవరికి ఏ అభిప్రాయం ఉన్నా కూడా నిష్పక్షంగా, చాలా విస్పష్టంగా చెప్పాలనుకోవాలన్నాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈరోజు తను అన్నాడు, హైదరాబాద్లో మీటింగులు చాలామంది పెడుతూ ఉంటారని చెప్పి. నిజమే, పెడుతూ ఉంటాం. ఇదే హాల్ నేను చెప్పినాను కదా, ఒక 4-5 మీటింగ్లకు నేను వచ్చి తన ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్కి. ఈ హాల్ అంతా నిండిపోతుండే. కానీ ఏం జరుగుతున్నది మనకి ఇప్పుడు? బీసీలు కేవలం రాజకీయ ఉద్యమమే కాదు, రాజకీయ పోరాటమే కాదు, ఇంకో పోరాటం కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. అది ఆర్థిక పోరాటం కూడా చేయాలి. ఈరోజు ఉద్యమం నడవాలన్నా, రాజకీయాలు నిలపాలన్నా, రాజకీయాల్లో పాల్గొనాలన్నా, రాజకీయాలు చేయాలన్నా, ఎన్నికల్లో గెలవాలన్నా ఆర్థిక స్తోమత అనేది అవసరం వచ్చింది. బీసీలు తనకు తానుగా ఆర్థిక పోరాటం కూడా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు ఆర్థిక పోరాటాన్ని, సామాజిక పోరాటాన్ని, ఉద్యమాన్ని, రాజకీయ పోరాటాన్ని, ఇవి 4 పిల్లర్లుగా మనం తీసుకొని ఈరోజు మనం ఉద్యమ నిర్మాణం చెయ్యాలి. ఈ ఉద్యమ నిర్మాణానికి పునాదులు భావజాలం ఉన్నటువంటి బీసీ ఉద్యమకారులు కావాలి. ఈరోజు మనందరి ముందర నేను ఒక ప్రస్తావన పెడతాను మీకు. ఒక్కసారి మనం ఆలోచించి ఇంకో మీటింగ్ పెట్టుకుందాం. కానీ ఒక విషయంతో, వినయ్ కుమార్ సార్ ఉన్నారు ఇక్కడ, సత్యనారాయణ సార్ ఉన్నాడు ఇక్కడ, శంకర్ అన్నాడు. ఒక 10 మంది బీసీ భావజాలం ఉన్నటువంటి రాజకీయ నాయకులను పిలుచుకుందాం. 10 మందిని ఎక్కువద్దు, నాకు కమిట్మెంట్ ఉండాలి ఆ రాజకీయ నాయకుడికి. ఏ పార్టీలు ఉన్నా పర్లేదు. 10 మంది రాజకీయ నాయకులు బీసీ భావజాలం ఉన్న వ్యక్తులు, ఒక 10 మంది బీసీ ఉద్యమకారులు, సత్యనారాయణ లాంటి వ్యక్తులు, ఒక 10 మంది ఎక్కువద్దు మనకి. విస్తృతమైనటువంటి పోరాటాల్లో అనుభవం ఉన్నటువంటి శంకరన్న లాంటి వ్యక్తులు ఒక 10 మంది. వీరికి తోడుగా ఫ్రీలాన్స్ జర్నలిస్టులు ఒక 10 మంది దొరికితే బాగుండు అనుకుంటా. ఎందుకని ఫ్రీలాన్స్ ఎందుకు అనుకుంటాంటే, అంటే ఆయా పత్రికల్లో కనుక పనిచేస్తుంటే, ఆయా ఛానల్లో కనుక పనిచేస్తుంటే వాళ్ళ మీద కొంత ఒత్తిడి ఉంటుంది. కాబట్టి సరి అయినటువంటి అభిప్రాయాలు మనకు రాకపోవచ్చు. వీళ్ళతో పాటు ఒక 10 మంది అడ్వకేట్స్ అవసరం ఉంటుంది. ఈ 50 మందిని మనం పోగు చేసుకొని ఇదే హాల్లో కూర్చుందాం, ఒక రూపకల్పన చేద్దాం. ఇది ఒక గట్టి పునాదిని వేస్తుంది. బలమైన భవన నిర్మాణానికి ఒక గట్టి పునాది ఇక్కడ ఏర్పడుతుంది. మీరు అడుగుతుంటే అడ్వకేట్స్ ఎందుకని? రేపొద్దున జరగబోయే పోరాటానికి కాపాడేది అడ్వకేట్సే. వాళ్ళు కావాలి మనకి. 10 మంది రాజకీయ నాయకులు, 10 మంది ఉద్యమకారులు, 10 మంది లాయర్లు, 10 మంది ఫ్రీలాన్స్ జర్నలిస్టులు, 10 మంది ఉద్యమ చరిత్ర ఉన్నటువంటి వ్యక్తులు. ఈ 50 మందిని మనం పోగు చేసుకోగలిగితే 50 మందితో డే లాంగ్ మీటింగ్ పెట్టుకుందాం. 50 మంది మాట్లాడాల్సిన అవసరం లేదు. లాయర్ల తరఫున వాళ్ళ రిప్రజెంటేటివ్స్ అన్న ఒక 2, వీళ్ళ తరఫున ఒక 10 మంది మాట్లాడుకొని ఒక డాక్యుమెంట్ తయారు చేద్దాం. డాక్యుమెంట్ ఎట్లా ఉండాలంటే, మనకి మీ అందరికీ తెలుసు, నేను ఇప్పుడు వస్తున్నప్పుడు మేడ్చల్ నుంచి హైదరాబాద్ రావడానికి 2 గంటలు పట్టింది. అది అక్కడ ఉన్నటువంటి రోడ్డు వ్యవస్థ. మీ అందరికీ ఒక విషయం, ఇన్నాళ్ళు ఈ 72 సంవత్సరాలు అన్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్ర అనుకుందాం, తెలంగాణ చరిత్ర అనుకుందాం, అగ్రవర్ణాల చేతుల్లో ముఖ్యమంత్రి పదవి ఉన్నది. కానీ ఈ 72 సంవత్సరాలల్లో తెలంగాణ ప్రగతి ఎక్కడ ఉంది? హైదరాబాద్లో అద్భుతంగా కనబడుతుంది. మిగతా ప్రాంతాలు తెలంగాణవి కావా? తెలంగాణ ప్రగతి ఈ 72 సంవత్సరాలల్లో అగ్రవర్ణాల కుటుంబాలలో కనబడుతుంది. మిగతా కుటుంబాలు ప్రజలు కాదా? దళిత సమాజం ప్రజలు కారా? బహుజన సమాజం ప్రజలు కారా? మరి ఇక్కడ నేను ఒకటి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఇక్కడ ఏ రోజైతే బీసీ కులాలకు చాలామంది అంటారు వీళ్ళకి ఏమవుతుంది అని చెప్పి, ఐక్యత లేదు, ఏదేదో మాట్లాడుతుంటారు. కానీ బీసీ కులాలు ప్రొడక్షన్ కులాలు, ఉత్పత్తి కులాలు. తాను చేస్తున్నటువంటి వృత్తిని ఉత్పత్తి సాధకాలుగా ఉపయోగిస్తారు. దాంట్లోంచి ఉత్పత్తిని పుట్టిస్తారు, ఆర్థిక సంపదను పెంచుతారు. అటువంటి ఉత్పత్తి కులాల నుంచి ఒక వ్యక్తి కనుక ముఖ్యమంత్రి అవుతే
తెలంగాణనే కాదు ఏ రాష్ట్రంలోనూ కూడా సంపదను సృష్టిస్తారు వాళ్ళు. కానీ ఏ అగ్రకులపు నాయకుడైనా ముఖ్యమంత్రి అయినా ఈ తెలంగాణలో ఏ సంపదను సృష్టించారు వాళ్ళు. ఒక్కసారి అవకాశం బీసీకి వస్తే తప్పకుండా సంపద సృష్టిస్తారు వాళ్ళు. ఆ నైపుణ్యం వాళ్ళకు ఉన్నది. ఎందుకంటే వాళ్ళ చేతుల్లో అది ఉన్నది, ఆ వృత్తి ఉంటుంది. వృత్తిలో ఉన్నటువంటి మంచి చెడు వాళ్ళకి తెలుస్తుంది. అది వాళ్ళకు ఉండేటటువంటి గొప్పతనం. కాకపోతే మనకు ఒక భయం ఏముందంటే ఈ రాజకీయాల్లో పోతే మనకి ఓడి కాంతాడు, మనకు ఓడి పెట్టేస్తాడు, మనకి ఏం చేస్తారు అని చెప్పి. అది కాదు మనకు. ఈ ఉత్పత్తి కులాలు, ఈ సంపాదనను పెంచేటటువంటి కులాలు ఎప్పుడైతే రాజకీయాల్లోకి స్వయంగా వచ్చి మేము చేయగలుగుతామనేటువంటి ధైర్యాన్ని మనం వాళ్ళకి కలిగిస్తామో అప్పుడు ఒక సంపూర్ణమైనటువంటి ఈ వ్యవస్థనంతా కూడా తుంచేసి తెంచేసి దీన్ని పక్క పెట్టేసేసి ఒక అద్భుతమైనటువంటి సమాజ నిర్మాణం జరుగుతుంది. ఆ సమాజ నిర్మాణానికి ఈరోజు మనం పునాది రాజకీయ నిర్మాణంతో చేయాలి. ఆ రాజకీయ నిర్మాణం తప్పనిసరిగా నేను అనుకున్నటువంటి ఈ వ్యక్తుల సమక్షంలో జరిగితే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఈ రాజకీయ నిర్మాణం చేయడానికి రకరకాల వ్యవస్థలు అవసరం పడతాయి, కాదని మనం మాటలేము. చాలామంది మాట్లాడుతుంటారు డబ్బులు ఎక్కడి అని చెప్పి, డబ్బులు ఎవరు పెట్టాలని చెప్పి. ఒకటి గుర్తుంచుకుందాం, ఎప్పుడైనా సంపదను సృష్టించే వ్యక్తులు దేనికైనా సంపదను సృష్టిస్తారు. రాజకీయ నిర్మాణం అనేది మనకు గట్టి కనుక అభిప్రాయం అయితే ఈ సంపదను ఈ కులాలే సృష్టిస్తాయి, ఈ డబ్బును ఈ కులాలే సృష్టిస్తాయి, ఈ డబ్బును వీళ్ళే పోగు చేస్తారు. కానీ ఒకటి అవసరం ఉన్నది. టీఆర్ఎస్ రాకముందు తెలంగాణ పార్టీలు ఎన్ని ఫెయిల్ అయినాయో, ఇప్పటిదాకా బీసీ పార్టీలు ఎన్ని ఫెయిల్ అయినాయో దానికి ఒక కారణం ఉన్నది. అంటే నాకు తోచిన కారణం, ఏ రాజకీయ నిర్మాణమైనా ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజలు తన నాయకత్వాన్ని మెచ్చుకునే రీతిలో ఆ నాయకుడి లక్షణం ఉండాలి. అంటే మన నాయకులు బీసీలుగా ఏ రాజకీయ నిర్మాణం చేయాలని అనుకున్నారో నాయకులు, వాళ్ళ నాయకత్వాన్ని ప్రజలు మెచ్చుకోగలగాలి, ఆచరించగలగాలి, వాళ్ళని ఒప్పుకోగలగాలి. ఆ స్థాయిలో ఈ నాయకుడు తన నాయకత్వాన్ని చూపించగలగాలి. ఎప్పుడైతే ఒక వ్యవస్థ నాయకుడిని మెచ్చుతుందో నచ్చుతుందో అప్పుడు సంపద సృష్టించబడుతుంది. అంటే ఈ తప్పు ఎవరి దగ్గర ఉంది? నాయకులం అనుకునేటటువంటి మన దగ్గరనే ఉంది. అది ఎప్పటికైతే వ్యవస్థకు మంచి నాయకత్వం మనం ఇయ్యమో మన వ్యవస్థను విమర్శించడానికి వీల్లేదు. చాలా తప్పు అది. మన నాయకత్వాన్ని మనం విమర్శించుకోవాలి ఎప్పుడైనా. మన అలవాటు మనకు ఉండేటటువంటి ధైర్య సాహసం కానీ లేకుంటే మనకు ఉండేటటువంటి లక్షణం కానీ నాయకత్వం కానీ మనం ప్రస్ఫుటంగా ప్రశ్నించగలగాలి. చాలా స్పష్టంగా మనం ప్రజలకు చెప్పగలగాలి. మేము ఈ అధికారంలోకి వస్తే పక్క పెట్టురి, అధికారంలోకి వస్తామా రామా అనేది. కానీ ఒకటే మాట, రేపొద్దున మేము ఏర్పాటు చేసేటువంటి రాజకీయ వ్యవస్థ అధికారంలోకి వస్తే తెలంగాణలో ఈ పని చేస్తుంది అని చెప్పి స్పష్టంగా మనం చెప్పగలగాలి. చెప్పగలిగిన రోజు ప్రజలకు విశ్వాసం జరుగుతుంది, విశ్వాసం వస్తుంది మన మీద. ఆ విశ్వాసాన్ని కలిగించేటటువంటి డాక్యుమెంట్ని ప్రతిపాదనని పరిశీలన కనుక మనం చేయకపోతే మనం రాజకీయ పార్టీలు పెట్టుకున్నా రాజకీయ నిర్మాణం చేసినా ఏ ఉద్యమాలు చేసినా కూడా దానికి ప్రతిఫలం ఉండదు. సో ఇంకొక మీటింగ్లో మళ్ళీ మనం మాట్లాడుకుందాం. కాబట్టి నేను మీకు దయచేసి కోరుకుంటున్నాను, పాండు యాదవ్ని స్పష్టంగా కూడా, ఎందుకంటే దీనికి ఒక పునాది ఇక్కడ వేసిండు కాబట్టి ఈరోజు సాధ్యమైనంత త్వరలో అవకాశం ఉంటే, తెలుసు ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టాలంటే 40-50 వేలు అవసరం పడతాయి, మరి ఎక్కడి నుంచి తెచ్చాడు అది వేరు సంగతి, జరుగుతాయి. కానీ చెయ్యాల్సిందే, చెయ్యకపోతే మనం వదులుకోవాల్సిందే. 50 మందిని తయారు చేసే బాధ్యత మనం ఇక్కడ ఉన్నటువంటి పెద్దలం కనుక తీసుకోగలిగితే, మీరందరూ కూడా తీసుకోగలిగితే, ఆ 50 మందిని కూర్చోబెట్టుకొని చాలా స్పష్టంగా మనం చర్చించుకొని దానికి ఒక ప్రణాళికను చేద్దామనుకుంటే దసరా తర్వాత కూర్చుందాం ఒకసారి. తప్పకుండా ఇదే హోటల్ అయినా పర్లేదు, ఇంకో హోటల్ అయినా పర్లేదు, కూర్చుందాం. మనం చెట్ల కింద కూర్చోవసరం అంటే అటు అవసరం లేదు. ఇది చాలా క్లియర్. అదొక కాలంలో ఉండేదేమో, చెట్ల కింద కూర్చుంటే మీటింగ్లు పెట్టుకుంటే జనం వస్తారని చెప్పి. ఈరోజు లేరు. మనం అక్కడ కూర్చుంటే మన పిచ్చోళ్ళు అంటారు మనకి. అబ్రహాం లింకన్ అదేంటి వీధి లైట్ కింద కూర్చొని చదువుకుంటే మన పిల్లగాని పంపిస్తే కట్టబెట్టుకుని మనల్ని కొడతాడు తప్పితే వాడు ఇంకోటి ఉండదు. అది అంటే ఆ పరిస్థితులు మారినాయి మనకి ఇప్పుడు. కాబట్టి మనం కూడా బీసీ లాంటిదంటే చెట్ల కింద మనుషులు కాదు. మనం
బీసీలు ఏదైనా చేయగలుగుతారు, ఎక్కడైనా నిలబడగలుగుతారు, ఎక్కడికైనా రాగలుగుతారు అనేది మనం చూపించగలగాలి. దానికోసం తప్పకుండా మళ్ళీ మీరంతా కూడా కూర్చుండి మనమంతా కూడా మాట్లాడుకొని దసరా తర్వాత ఒకరోజు డే లాంగ్ మీటింగ్ పొద్దున 10 గంటలకు కూర్చుంటే సాయంత్రం 6 గంటల దాకా కూలంకుషంగా డిస్కషన్ చేసి ఒక డాక్యుమెంట్ తయారు చేసుకొని అది రాజకీయ నిర్మాణం వైపు పోదలుచుకుంటేనే ఈ కార్యక్రమం చేద్దాం. దయచేసి అందువైపు మీరు ఆలోచించి నిర్మాణానికి కనుక ఉద్యుక్తులు అయ్యేది ఉంటే తప్పకుండా మనం కూర్చుందాం. దానికి అందరి సహకారం కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.